అమ్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు, అయ్యా నువ్వేదైనా తినడానికి తెచ్చుకుంటే అమ్మకు పెట్టకుండా వేరుగా నువ్వు తినేసావనుకో, అది నువ్వు వేరైపోయినట్టు అవుతుంది. అమ్మ ప్రేమకు దూరం అయిపోయినట్టు అవుతుంది. అట్లా కాకుండా నువ్వు తెచ్చుకున్న దాంట్లో సగం అమ్మకు పెట్టి నువ్వు తిన్నావనుకో, అప్పుడు అమ్మ ఏమనుకుంటుందంటే, ఆహా, నాకు దేవుడు లాంటి కొడుకునిచ్చాడు ఆ దేవుడను. వెంటనే ఎప్పుడైతే దేవుడు లాంటి కొడుకునిచ్చాడని అమ్మ అనుకుంటుందో, అక్కడ దేవుడు అనుకుంటాడు, ఈ గంగా గౌరీతో ఎప్పుడు ఉన్నదే కదా, ఈ గణంతో ఎప్పుడు ఉన్నదే కదా, అసలు ఈ కైలాసంలో ఏముంది ఏమీ లేదని వెంటనే వచ్చేసి అదే ఆ కొడుకులో స్వరపడిపోతాడు. అప్పుడు అమ్మ ప్రేమను పొందుతూ, అమ్మకు ప్రేమను పంచుతూ మహదానంద భరితుడవుతాడు భగవంతుడు. అయ్యా అమ్మకు అంత మరి ఇది ఉంది, అమ్మ అనే పదంలో అంత ప్రేమ ఉంది. అమ్మ అనే ప్రేమ ఎటువంటిదంటే ఆ అనంతుడి ప్రేమతో సరితూగగలదు అమ్మ ప్రేమ. ఆ భగవంతుడే వచ్చేసేసి మరి ఆ కొడుకులో నాకు దేవుడు లాంటి కొడుకునిచ్చామని ఎప్పుడైతే అనుకుందో, అప్పుడు వెంటనే భగవంతుడు వచ్చేసేసి మరి అక్కడ ఏముందలే గంగా గౌరీది ఎప్పుడు ఉన్నదే కదా, గణంతో ఎప్పుడు ఉన్నత ఇదే కదా, అసలు కైలాసంలో ఏముంది వచ్చి స్వరపడిపోతాడు కొడుకు. అప్పుడు అమ్మ ప్రేమ పొందుతూ అమ్మకు ప్రేమ పంచుతున్న మహదానంద భరితుడవుతాడు భగవంతుడు. అయ్యా గుర్తుపెట్టుకో అయ్యా, అమ్మ మరి అందుకే మాతృదేవోభవ అన్నారు. అమ్మ దైవంతో సమానం. గుర్తుపెట్టుకో, అమ్మను పూజ్యపరుచుకో, గౌరవించు, పూజించు, తప్పు లేదు. మాతృదేవోభవ.